దేవునికి మద్యం మరియు సిగరెట్లు నైవేద్యంగా పెడతారంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇది నిజం. ఇటువంటి నైవేద్యం ఎందుకు పెడతారో, ఏ ఆలయంలో పెడతారో చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. ఉజ్జయిన్లోని కాలభైరవ ఆలయంలో భక్తులు స్వయంగా దేవుడికి మద్యం మరియు సిగరెట్లు సమర్పిస్తారు. ఈ ఆలయంలో కాలభైరవుడిని పూజిస్తారు. కాలభైరవుడు అంటే శివుడి ఉగ్రరూపం. భయం, శక్తి, నియంత్రణ అన్ని ఈయన చేతిలో ఉంటాయి. ఇక్కడ మద్యం అర్పించడం అనేది భైరవుని శక్తికి పూర్తిగా సమర్పించుకోవడాన్ని సూచిస్తుంది. శాస్త్రాల ప్రకారం భైరవునికి 8 రూపాలు ఉన్నాయి. వాటిలో కొన్ని తామసిక స్వభావానికి సంబంధించినవి. మద్యం మరియు సిగరెట్టు లాంటివి ప్రతీకాత్మక నైవేద్యాలు. ఇవి మన లోపల ఉన్న చెడు అలవాట్లని, అహంకారాన్ని ఆయనకు అర్పించడం. భైరవుడు ఆ నైవేద్యాలను స్వీకరించి దాన్ని శాంతి మరియు శక్తిగా మారుస్తాడని భక్తుల నమ్మకం. మద్యం అంటే కేవలం నీరు కాదు, ఇది అహంకారాన్ని విడిచిపెట్టే సంకేతం. అందుకే భక్తులు మద్యం సమర్పించడం ద్వారా తమలోని నియంత్రణను విడిచి ఆయనకు అర్పిస్తారు. ఇది భైరవునితో భక్తిని, దైవిక బంధానికి చిహ్నం. ప్రతి ఒక్కరూ కామెంట్ లో ఓం కాల భైరవాయ నమః అని టైప్ చేయండి. అండ్ అలానే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసి అండ్ డూ ఫాలో దినేష్.